చూడండి, కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యతను గురించి మనము కొద్దికాలం చదువుకున్నాం. ఈరోజు 8వ ధన్యత గురించి మనం చదువుకుంటున్నాం. 8వ ధన్యత మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు వారు ధన్యతను గురించి మాట్లాడుతూ హింసను గురించి కూడా మాట్లాడుతున్నారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి మరియు హింస అంటే యేసుక్రీస్తు వారు ఇంకొక మాటలో ఏం చెప్తున్నారంటే, నీతిలో హింస ఉంది. నీతి కావాలంటే హింస పొందాలి. నీతి హింసింపబడిన వారందరూ కూడా పాత నిబంధనల గ్రంథంలో కానీ లేకపోతే క్రొత్త నిబంధనల గ్రంథంలో కానీ హింసింపబడిన వారందరూ కూడా నీతి నిమిత్తము హింసింపబడ్డారు. రైచియస్నెస్ సేక్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఒక ఉద్దేశంతో వచ్చారు. బెస్ట్ పర్పస్, ఇంకంతకంటే బెస్ట్ పర్పస్ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఈ కేమ్ విత్ బెస్ట్ పర్పస్, బట్ హీ డైడ్ వర్స్ట్ డెత్. యేసుక్రీస్తు వారు ప్రేమలో పరిపూర్ణుడు, దయలో పరిపూర్ణుడు, సహనంలో పరిపూర్ణుడు అయినప్పటికీ సంఘము ప్రభుత్వము రెండు కలిసి ఆయన్ని సిలువ వేశారు. యేసుక్రీస్తు వారు దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు అని చెప్పారు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. ఏ విషయంలో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారనంటే, నన్ను వెంబడించేవారు నేను పడినంత శ్రమ వారు పడరు, నాకు మించిన శ్రమ వారికి కలగదు. వారు శ్రమ పొందుతారు, నన్ను అంగీకరించిన వారు, నన్ను వెంబడించేవారు, కానీ నాకంటే గొప్ప శ్రమను మీరు పొందరు. నన్ను మనుషులు హింసించారు, మీకు కూడా నన్ను వెంబడిస్తున్నారు కనుక మీకు కూడా హింస వస్తుంది. అయితే మీ హింస నాకంటే తక్కువగా ఉంటుందని చెప్పారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. సో నీతిలో ఏముందని చెప్తున్నారంటే హింస ఉందని చెప్తున్నారు. నీతి కావాలనంటే దాంతోపాటు హింసను కూడా నీవు అంగీకరించాలని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అవి అన్ని కాలాల్లో ఉన్నవారికి వర్తిస్తాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఈ లోకం యొక్క చివరిలో ఉన్న మనుషులకు అందరికంటే ఎక్కువ వర్తిస్తాయి. ఓకే, సో కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. అంటే యేసుక్రీస్తు వారికి కలిగినంత శ్రమ మనకి కలగదు. యోహాను సువార్త 15:20 చెప్పాడు ఈ మాట, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. యేసుక్రీస్తు వారిని హింసిస్తే యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు కూడా హింసిస్తారు. ఈ ప్రపంచంలో హింసింపబడిన వారందరూ కూడా వారు దేన్ని బట్టి హింసింపబడ్డారు? నీతిని బట్టి హింసించబడ్డారు. నీతి
సో కనుక ఇప్పుడు నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు అని చెప్పాడు. అంటే మనం ఇప్పుడు ఏ మాట అర్థం చేసుకోవాలి? నీతి అనే మాటను అర్థం చేసుకోవాలి. నీతి అంటే ఏమిటి? దేని నిమిత్తం మనుషులందరూ హింసించబడుతున్నారు? నీతి నిమిత్తం. నీతి అంటే ఏమిటి? గాడ్స్ క్యారెక్టర్. ఓకే, దేవుని వాక్యము, దేవుడు ఆయన వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యాన్ని, యేసుక్రీస్తు వారిని రెండింటిని మనం వేరు చేయగలమా? ఈ రెండింటిని వేరు చేయలేం. దేవుని వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. మరి క్రీస్తు ఏమన్నారు? క్రైస్ట్ ఈజ్ రైచస్. క్రైస్ట్ ఈజ్ రైచస్. యేసుక్రీస్తు నీతి. సో కనుక ఇప్పుడు నీతి అంటే ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి మనం? నీతి నిమిత్తము హింసించబడే ధన్యులు అంటే యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? నీతి అంటే యేసుక్రీస్తు వారు నిమిత్తము. అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము ఎలా హింసించబడతాం? యేసుక్రీస్తు వారి వలన హింస మనకి ఎలా కలుగుతుంది? నీతి అంటే దేవుని వాక్యము, యేసుక్రీస్తు వారు నీతి, ఈజ్ రైచస్. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు అంటే ఆయన వాక్యము నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. ఆయన సత్యము నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. అనగా నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు అంటే ఆయన సత్యము కొరకు హింస పొందేవారు ధన్యులు అని అర్థం. అర్థమైందండి? ఆయన సత్యము కొరకు హింసింపబడేవారే ధన్యులు. 10 కోట్ల మంది క్రైస్తవులను చంపారు, ఒక సంఘం చంపింది. ఎందుకు చంపారు వాళ్ళు? కారణం ఏంటి చంపడానికి? యేసుక్రీస్తు వారి శిష్యుల్ని చంపడానికి కారణం ఏంటి? 10 కోట్ల మంది మనుషులను. కారణం ఏంటంటే నీతి నిమిత్తము. నీతి అనగా దేవుని యొక్క సత్యము నిమిత్తము. నీతి లేకపోతే ఈ దేవుని వాక్యము అది ఏం చేస్తుందో, ఎందుకు దీనిని ఆ నీతి అని పిలుస్తున్నారు యేసుక్రీస్తు వారు? ఆయన సత్యము, నీతి, ఆయన నీతి. సో ఎందుకు దీనిని నీతి అని పిలుస్తున్నారో మనము చూద్దాం. ఎందుకు దేవుని ప్రజలు హింసించబడతారో కారణము రాశాడు. దేవుని ప్రజలు నీతి నిమిత్తము హింసించబడతారని చెప్పాడు. ఎందుకు హింసించబడతారో 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వాక్యంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ లేఖనము మనకి ఎలా కలిగింది? ఈ లేఖనము ఎవరిచ్చారు? ఈ లేఖనము మనకి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. కనుక నీతి నిమిత్తము హింసించబడటం అంటే ఆయన సత్యము నిమిత్తము హింసించబడటము. సత్యము మనిషికి ఏం చేస్తుంది అంటే సత్యము మనిషిని పరిశుద్ధపరుస్తుంది. సత్యము మనిషిని విమోచిస్తుంది. సత్యము ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనిషిని విమోచిస్తాడు. యేసుక్రీస్తు వారు మనిషిని ఎలా విమోచిస్తాడు? ఆయన సత్యంతో ఆయన విమోచిస్తాడు. కనుక సత్యమును తృణీకరించడం అనగా మనం ఏమి తృణీకరిస్తున్నామంటే దేవుడు మనిషిని పరిశుద్ధపరిచే ఆ పనిని మనిషి తృణీకరిస్తున్నాడు. సత్యమును తృణీకరించడం అంటే దేవుడు మనిషిని
పరిశుద్ధపరుస్తాడు. అందుకే యోహాను సువార్త 17:17 అన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యంతో దేవుడు మనుషులను పవిత్రపరుస్తాడు, అనగా శాంక్టిఫై చేస్తాడు. ఓకే, సో కనుక ఈ విధంగా శాంక్టిఫై చేస్తే ఆ మనిషి విమోచించబడతాడు దేవుని రాజ్యంలో ఉండటానికి. సో కనుక సత్యమును ప్రక్కన పెట్టడం అంటే ఏ ప్రాసెస్ని మనం అడ్డగించడం అనమాట? శాంక్టిఫికేషన్ ప్రాసెస్ని మనము అడ్డుకోవడం. కనుక ఒక మనిషి ఈ పరిశుద్ధపరిచే ఈ పనిలో ఉన్నాడు వెళ్తున్నాడు అనుకోండి, ఆ మనిషిని దాని నుంచి ఆపాలని అంటే అపవాది చేసే పని ఏమిటంటే సత్యమును నిలిపేస్తాడు. సో ఈ సత్యము మనకి ఎవరిస్తున్నారో పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. సత్యమును నిలిపివేయటం అంటే సత్యమును తృణీకరించడం అంటే ఎవరిని తృణీకరిస్తున్నాం? హోలీ స్పిరిట్. సత్యమును తృణీకరించడం అంటే ఎవరిని తృణీకరిస్తున్నాం? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని తృణీకరించడం, పరిశుద్ధాత్మను తృణీకరించడం, తర్వాత మనల్ని పరిశుద్ధపరిచే ఆ ప్రక్రియను తృణీకరించడం. డు అండర్స్టాండ్? నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. సో కనుక లేఖనములు దైవావేశం వలన కలిగినాయి, అనగా సత్యము మనిషి దగ్గరికి అది దైవావేశం వలన ఆ పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. సో కనుక పరిశుద్ధాత్మ ఏం పని చేస్తుందో దీనిలో మనం చూస్తున్నాము. కనుక సత్యమును ప్రక్కన పెట్టడం అని అంటే ఇందాక చెప్పిన విన్న ప్రకారంగా ఎవరు ప్రక్కన పెట్టడం, ఎవరిని తృణీకరించడం? పరిశుద్ధాత్మను తృణీకరించడం. యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తుంది. ఇందాక అన్నారు నీతి అంటే యేసుక్రీస్తు వారు. కనుక సత్యమును తృణీకరిస్తుంటే మనం ఎవరిని తృణీకరిస్తున్నాం? యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నాం. ఎందుకు నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు? ఎందుచేత మనుషులు ఆ నీతి కొరకు హింసించబడతారంటే ఈ వాక్యంలో చెప్పాడు. ఓకే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, నెక్స్ట్ తర్వాత ఏంటి? ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అనగా ఈ వాక్యము సత్యము ఏమి చేస్తుంది? సత్యము మనుషులను ఖండిస్తుందండి. ఇక్కడ హింస ప్రారంభము అవుతుంది. నీతి నిమిత్తము మనుషులు ఎందుకు హింసించబడతారని అంటే నేను ఒక మాట చెప్తాను. ఒక మనిషి యేసుక్రీస్తు వారు ప్రేమను చూపిస్తే ఆ మనిషికి హింస రాదండి. యేసుక్రీస్తు వారు చూపించే దయని చూపిస్తే ఆ మనిషికి హింస రాదండి. యేసుక్రీస్తు వారు చూపించిన ఆ సహనం చూపిస్తే మనిషికి హింస రాదండి. కానీ యేసుక్రీస్తు వారు బోధించి సత్యాన్ని బోధిస్తే మనిషికి హింస వస్తుంది. హింస రావడానికి కారణము నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, అనగా సత్యము ఎప్పుడైతే బోధించబడుతుందో అప్పుడు హింస ప్రారంభము అవుతుంది. సత్యమును తృణీకరించడం ద్వారా మనిషి పరిశుద్ధపరచబడే ఆ ప్రాసెస్ని మనిషి తృణీకరిస్తాడు. ఈ పరిశుద్ధపరిచే ఈ ప్రక్రియ అల్టిమేట్గా మనిషిని ఏం చేస్తుంది? పరిపూర్ణంగా పరలోకమునకు అది నడిపిస్తుంది. సో అందుకు అన్నాడు, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, సత్యం విషయము హింసించబడేవారు ధన్యులు. సో హింస కావాలంటే హింసింపబడాలని అంటే హింస సత్యం బోధిస్తున్నామంటే దేనికి సిద్ధపడాలి? హింసించబడడానికి సిద్ధపడాలి. ఆ కరేజ్, ఆ ధైర్యం, ఆ తెగింపు దేవుడిస్తేనే సత్యమును బోధించగలరు. క్రైస్తవ జీవితము సాఫీగా, ఎటువంటి అలలు లేకుండా, అలజడి లేకుండా, అది పోల్ప పాన్పులాగా వెళ్ళిపోవాలని అంటే సత్యం బోధించుకుంటుంటే సరిపోదు. సత్యం బోధించకపోతే మన పరిశుద్ధాత్మను బోధించట్లేదు, యేసుక్రీస్తుని బోధించట్లేదు, పరిశుద్ధపరిచే ఆ ప్రక్రియను మనము బోధించట్లేదు. యేసుక్రీస్తు వారు ఇందాక చెప్పాను ప్రారంభంలో, ఆయన ఈ లోకమునకు ఈ కేమ్ విత్ బెస్ట్ ఇంటెన్షన్.
బెస్ట్, ఇంకంతకంటే బెస్ట్ ఇంటెన్షన్ నీకు ఎవరికి లేదు. ఇంకా ఆ ఇంటెన్షన్స్తో వస్తే ఈ ఎక్స్పీరియన్స్ ద బోస్ డెత్. రీజన్ ఏంటి తెలుసండి? ఆయన అద్భుతాలు చేసినప్పుడు కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల, కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. కానీ ఆయన సత్యం బోధించినప్పుడు ఆయన్ని హింసించడానికి మనుషులు ఆయన్ని వెంబడించారు. సత్యం బోధిస్తే మనుషులు ఆయన, అందుకే అన్నారు యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన ఈ మాట, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. అంటే నా సత్యం కొరకు హింసించబడటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ధన్యులు. యేసుక్రీస్తు వారికి హింస ఆయనకి ఎప్పుడు కలిగిందో దీనిలో చెప్పాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 61 నుంచి 65 వరకు మనం చదువుదాము. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పగా ఊరకుండేని. ఆయన అడుగుతున్నారు, ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఓకే, ప్రశ్నిస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండానే తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? నువ్వు పరమాత్మ దేవుని కుమారుడువా అని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారిని అడిగాడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన తప్పించుకోవాలనంటే, నేను పరమాత్మను కొడుకుని కాదంటే తప్పించుకుంటాడు. నేను దేవుని కుమారుని కాదంటే ఆయన తప్పించుకుంటాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన సత్యమే మాట్లాడతాడు. సత్యం మాట్లాడితే ఏం జరుగుతుంది? ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయితే క్రీస్తువు నీవేనా అని ఆయన అడగా యేసు ఏమన్నాడండి? యేసు ఆయన అడుగగా యేసు అవును ఆయనను నేనే. సో ఈ మాట చెప్తే అనంత జ్ఞానంలో ఆయనకు తెలుసు నెక్స్ట్ ఏం జరుగుతుంది. అప్పుడు అంత మాత్రంతో ఆకుండా ఆయన ఏం చెప్పారు తెలుసా? మీరు మనుషు కుమారుడు సర్వశక్తిమంతుని కురిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఏమంటున్నాడు మళ్ళీ వాళ్ళతోటి? నేను మనుషు కుమారుని దేవుని కుమారుడు అని చెప్పి అంతటితో ఆగాడా? అంటున్నాడు, నేను మరలా వస్తాను, సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటాను, అది మేఘాలుడై రావటం మీరు చూస్తారు. వాళ్ళ కోపం వస్తుంది అంటారా? ఆ మాట చెప్పిన తర్వాత అన్నాడు, మేఘాలు వచ్చి చూచెదరని. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని ఏమన్నాడు? మనకు ఇక సాక్ష్యంతో పని లేదు. ఇక ఆయన సత్యం మాట్లాడాడు కనుక ఇక మనకి సాక్ష్యంతో పని లేదు. సత్యం మాట్లాడితే ఇక మనుషులకు సాక్ష్యంతో పని లేదండి హింసించడానికి. ఇతను సత్యం మాట్లాడాడు కనుక ఇక సాక్ష్యంతో పని ఏమి? తర్వాత అన్నాడు, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. తర్వాత కొందరు ఆయన మీద ఉమ్ము వేసి, ఎప్పుడు ఉమ్ము వేయటం ప్రారంభించారు ఆయన్ని? నేను దేవుని కుమారుడు అని అడిగితే నేను దేవుని కుమారుడు అని సత్యం చెప్పాడు, నేను తిరిగి వస్తాను, మీరు నన్ను చూస్తారని చెప్పాడు. ఈ సత్యం చెప్పినందుకు వారు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్ది ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. యేసుక్రీస్తు వారికి ఆయన స్వస్థతలు చేసుకుంటా వెళ్ళిపోతే ఆయన హింసింపబడేవాడు కాదండి. కేవలం స్వస్థతలు చేసి ఆయన బోధ చేయకుండా సత్యం బోధించకుండా ఉంటే ఆయనకి హింస వచ్చి ఉండేది కాదు. ఆయన సత్యం బోధించినందుకు ఆయనకి హింస కలిగింది. యేసుక్రీస్తు వారు అన్నారు, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. అనగా సత్యము నిమిత్తం. నా నిమిత్తం అంటే అది ఎవరి నిమిత్తము? సత్యము నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. పాత నిబంధన గ్రంథంలో 1260 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల మంది మనుషులు చంపబడ్డారు. వాళ్ళందరూ చంపబడటానికి కారణం ఏంటండి? ఓన్లీ ట్రూత్, సత్యం కొరకు నిలబడటమే కారణం. ప్రకటన 6వ అధ్యాయం 9వ వాక్యంలో అన్నాడు, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును
వధింపబడిన వారి ఆత్మల బలిపీఠం క్రింద సూచిత నీడు. అందరూ ఎలా చనిపోయారంట? 10 కోట్ల మంది చనిపోయారని మనకి పైగా చెప్తుంది కదా. ఈ 10 కోట్ల మంది వారు చనిపోవడానికి, హింసించబడటానికి కారణం ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తము మనిషికి హింస కలుగుతుంది. సో ఈ ఆఖరి రోజుల్లో ఇది జరుగుతుంది. హింసకు భయపడి సత్యాన్ని తృణీకరించకూడదు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీకు నీతి కావాలా? ఆయన క్యారెక్టర్. పరిశుద్ధత కావాలా? కావాలి. సిద్ధంగా ఉండాలి. సత్యం కొరకు హింసించబడ్డాలి. సత్యము బోధిస్తే హింస వస్తుంది. ఒకవేళ సత్యమును మనం తృణీకరిస్తే మనం ఏం తృణీకరిస్తున్నాం? హోలీ స్పిరిట్, క్రైస్ట్, sanctification process. యేసుక్రీస్తు వారి యొక్క స్పిరిట్, ఆయన స్పిరిట్ ఏంటి? ఈ లోకంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్? స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే సత్యము బోధించడం. ఆయన సత్యాన్ని బోధించకపోతే ఆయనకి హింసే లేదండి. ఆయన సత్యమును, దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఈ లోకమునకు తర్వాత మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చింది, ఆయన లోకానికి వచ్చి ఆయన ఏదో ఒక మూలని ఆయన చనిపోయి ఆయన వెళ్ళిపోవటం కాదండి. ఆయన చనిపోకముందు ఈ లోకమునకు ఆయన ఒకటే చూపించాలి, ఆయన నీతిని చూపించాలి. అనగా ఆయన సత్యమును ఆయన చూపించాలి. అది ఈ లోకమునకు ఆ సత్యము చూపించిన సత్యమును ఆయన జీవించి అప్పుడు ఆయన చనిపోతే మనకి విమోచన. ఆయన సత్యమును చూపించారు, సత్యమును జీవించారు, ఆయన మరణించారు. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, సత్యమును చూపించడం, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, పేజ్ 29:2. Persecution and reproach await all who are imbued with the spirit of Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఎవరికైతే ఉందో వారందరూ కూడా దేనికి సిద్ధంగా ఉండాలి? వారి మీదకి రావడానికి ఏమి సిద్ధంగా ఉంది? పర్సిక్యూషన్ అండ్ రిప్రోచ్. సో కనుక నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము, సత్యము, దీనిని బోధించాలి అని నిలబడితే ఆ మనిషి దేనికోసం వెయిట్ చేయాలంటే హింస కొరకు ఆయన ఎదురు చూడాలి. ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు వారి ప్రేమను చూపిస్తే, దయను చూపిస్తే హింస రాదండి. ఆయన సత్యమును బోధిస్తే మనిషికి హింస కలుగుతుంది. యేసుక్రీస్తు వారు సత్యము బోధించబడినప్పుడు దిస్ ఈజ్ ఎండ్ టైమ్ మెసేజ్. ఈ సత్యము బోధించినప్పుడు ఎందుచేత మనుషులకి హింస కలుగుతుంది? ఎవరి దగ్గర నుండి వీళ్ళకి హింస కలుగుతుంది అంటే, ఎవరి దగ్గర నుంచి హింస కలుగుతుంది అంటే, ఎవరికైతే దేవుడు తెలీదో వారి దగ్గర నుంచి హింస కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్విన్ సత్యం బోధించాడు అనుకోండి, ఆయనను ఎవరైనా హింసించడానికి వస్తే ఆ హింసించడానికి వచ్చేవాళ్ళు ఎవరో తెలుసండి? క్రైస్తవులే. కానీ వాళ్ళు ఎవరంటే, ఎవరికైతే దేవుడు తెలీదో వాళ్ళు నీతిని బోధించే వారి మీదకి వాళ్ళు వస్తారు.
ఓకే, యేసుక్రీస్తు వారిని తెలియని వారు హింసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ క్యాథలిక్ ప్యాప్సీ 10 కోట్ల మందిని చంపిందని అంటే వాళ్ళకి ఎవరు తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియదు వాళ్ళకి. కానీ వారు దేవుని ముసుగులోనే వాళ్ళు ఉన్నారు. కనుక దేవుడు తెలియని వాళ్ళు మీదకి వస్తారండి. సో ఎవరైనా దేవుని మీదకి వస్తున్నారంటే దేవుని తెలియని వాళ్ళు. ఇదే మాట చెప్పాడు యోహాను సువార్త 15:20 యేసుక్రీస్తు చెప్పిన మాటలో, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామమున నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదు. సో కనుక హింసించబడటము అది రోమన్ చక్రవర్తి అయినా కావచ్చు, ప్యాపిసి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మనిషి సత్యం బోధించే మనిషిని ఆయన హింసిస్తున్నాడు అంటే కారణం ఏమిటంటే ఆ మనిషికి ఎవరు తెలీదు. ఆ మనిషికి దేవుడు తెలీదు అని చెప్పడానికి ఇంకో మాట చెప్పవచ్చు, ఆయనకి సత్యం తెలీదు. ఆయనకేం తెలీదు? సత్యము తెలీదు. సో కనుక 1260 yearsలో జరిగిన ఈ హింస మళ్ళీ రిపీట్ అవుద్దా? మళ్ళీ రిపీట్ అవుతుందండి. సో కనుక అంత్యకాలంలో జీవించే ప్రజలకు దేవుడు ఇస్తున్న వర్తమానం ఏంటంటే ఈ 8వ ధన్యత ద్వారా మీకు హింస కలుగుద్ది. ఓకేనా? మీరు ధన్యులు అవుతారు మీకు హింస కలిగినప్పుడు. సో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు హింస ఏమీ కలగకపోతే బహుశా పరిపూర్ణమైన సత్యం బోధించట్లేదు అనుకుంటా. పరిపూర్ణమైన సత్యం బోధిస్తే మాత్రం ఖచ్చితంగా హింస కలుగుతుంది. ఆ సత్యం నాకు కొంచెం రాజీ పడి మనం వాక్యం బోధిస్తే అది వెళ్తుంది. కానీ మనం స్వచ్ఛంగా మన సత్యాన్ని బోధిస్తే అది ఏ కాలంలో అయినా సరే దానికి వ్యతిరేకత వస్తుంది. సో యేసుక్రీస్తు చెప్పిన మాట, నన్ను పంపిన వారు ఆయనకి తెలియదు, వాళ్ళకి తెలియదు, అందుచేతే వాళ్ళు హింసిస్తారు. నన్ను ఏ విధంగా అయితే హింసించారో మిమ్మల్ని కూడా వాళ్ళు ఆ విధంగా హింసిస్తారు. సత్యమును బోధిస్తే నీతి, సత్యం అంటే నీతి, సత్యమును బోధిస్తే మిసెస్ వైట్ అంటారు క్రాస్ అనేది ఆయన జీవితంలో ఇంకా ముగిసిపోలేదంట. సిలువ అంటే ఏంటి? కంటిన్యూ అవుతుందంట. నువ్వు సత్యాన్ని బోధించావంటే నీ జీవితం, నువ్వు ఎంతకాలం అయితే సత్యాన్ని బోధిస్తావో అంతకాలం నీ జీవితంలో సిలువ ఉంటుంది. క్రాస్ ఇట్ విల్ నాట్ సీజ్. ఓకే, క్రాస్ అది మన జీవితంలో ఉండకూడదంటే ఆ మనిషి పరిపూర్ణమైన సత్యమును. సో ధన్యతలలో ఈ 9 ధన్యతల్లో ఒక మనిషి ఆయన యేసుక్రీస్తు వారి స్వభావంలోనికి ఏ విధంగా మార్చబడతాడో దాన్ని రాస్తున్నాడండి ఈ ధన్యతలు అంటే. అందుకే అది ధన్యతలు ఎందుకు పిలిచారు తెలుసు దాన్ని? ఇది 9 ధన్యతలు, అది క్రైస్తవ జీవితం యొక్క సారాంశము. సో కనుక ఈ 9 ధన్యతలు ఏం చేస్తాయంటే మనిషిని దేవుని యొక్క స్వభావానికి మారుస్తాయి. అందుకనే దీని ఏమన్నారు? బ్లెస్సింగ్స్. అది ఒకటే మనల్ని దేవుని స్వభావంలోనికి మార్చడానికి అది ఉపయోగపడకపోతే దట్ ఈస్ నాట్ ఏ బ్లెస్సింగ్ మై బ్రదర్స్. బ్లెస్సింగ్, ఆశీర్వాదం అంటే ఏమిటంటే ఒకటి మనల్ని దేవుని స్వభావంలోనికి మార్చడానికి ఉపయోగపడేది బ్లెస్సింగ్. అది ఆ విధంగా ఉపయోగపడకపోతే అది బ్లెస్సింగ్ కాదు, అది పరిపూర్ణమైన బ్లెస్సింగ్ కాదండి. సో కనుక ఇవి 9 ధన్యతలు ఎందుకని చెప్పాడంటే ఈ 9 ధన్యతలు మనిషిని ఏం చేస్తాయి తెలుసా? ఆయన యొక్క స్వభావంలోనికి ఇవి మనిషిని మారుస్తాడు. అందుకనే వీటిని బియాటిట్యూడ్స్, బ్లెస్సింగ్స్. నీతి కొరకు హింసింపబడటానికి ఇష్టపడని వారు ఏం పోగొట్టుకుంటారు? నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, వారి పరలోక రాజ్యం. అంటే దాన్ని రివర్స్ చేయండి. సో వేర్ ఈజ్ సాల్వేషన్ మై బ్రదర్స్? బైబిల్ ఈజ్ బుక్ ఆఫ్ ఆపోజిట్స్. గ్రాండిస్కి చెప్తాడు ఈ మాట, బైబిల్ ఈజ్ బుక్ ఆఫ్ ఆపోజిట్స్. అంటే ఆయన చెప్పిన మాట మనం తిరిగి కూడా దాన్ని వేసుకోవాలి. నీతి కొరకు హింసించబడటానికి ఇష్టపడకపోతే ఏం పోగొట్టుకుంటాం? నిత్యరాజ్యం పోగొట్టుకుంటాం. అవునా కదా? వాక్యం చదువుదామా? మత్తయి సువార్త 16:24-25. యేసుక్రీస్తు చెప్పిన మాట. అప్పుడు యేసు తన శిష్యులను చూచి
ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఒకవేళ నువ్వు నన్ను వెంబడిస్తున్నావనంటే నీ లైఫ్ అంతా కూడా నీ జీవితం అంతా కూడా నీకేముంటుంది? క్రాస్, హింస ఉంటుంది. సో అందుకని ఎక్కువ మంది క్రైస్తవులు కాంప్రమైజ్ అయిపోవడం కారణం ఏంటంటే దే డోంట్ వాంట్ టు బేర్ క్రాస్. యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే లైఫ్ సులువుగా ఉండాలని మనుషులు కోరుకుంటారు, కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పలేదండి. ఆయన సులువుగా ఉంటుంది, కష్టంగా కూడా ఉంటుంది. నన్ను వెంబడిస్తే ఏమని చెప్పాడు? సిలువను ఎత్తుకోవాలండి, క్రాస్ ఉండాలి, క్రాస్ ఉంటుందండి. అందుకని ఒక మాట చెప్పారు, నో క్రాస్ నో క్రాస్, నెక్స్ట్ నో క్రౌన్, no cross, no crown. Without cross, there is no crown, my brothers. You want crown? నన్ను వెంబడిస్తే కమాన్ రా, నువ్వు రా, నాతో రా. కానీ నీ జీవితంలో సిలువను మొయ్యాలి నువ్వు చివరి వరకు. యేసుక్రీస్తు వారు ఆయన జీవించినంత కాలము ఆయన మనకి ఆ రోజు చనిపోయిన రోజు సిలువను మోసుకెళ్ళారు అనుకుంటాం కదా. అప్పుడు రోజు మోసారు అంటున్నారా? ఆయన లైఫ్ 33 years ఆయన మోసారు. ఆయన ఓహ్ దగ్గర నుంచి కూడా ఆయన సిలువ మోస్తూనే ఉన్నారు. ఫిజికల్గా అప్పుడు మోసారు, ఫిజికల్గా ఆరు చనిపోయిన రోజు సిలువ మోసారు, కానీ ఆయన జీవితం అంతా కూడా సిలువ మోస్తూనే ఉన్నారు. సత్యం అంటే ఆటలు కాదండి, సత్యం అంటే ఆటలు కాదండి. సత్యం అంటే క్రీస్తు, సత్యం అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే శాంటిఫికేషన్ ప్రాసెస్. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. తర్వాత ఏమన్నా చూడండి, తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దాన్ని పోగొట్టుకును. తన ప్రాణమును రక్షించుకునేవాడు అని అంటే ఎవరో, దాని కిందకి ఎవరు వస్తారు? తన ప్రాణం రక్షించుకోవాలంటే ఆయన క్రాస్ని విడిచిపెట్టాలి, సిలువని విడిచిపెట్టాలి. సిలువని విడిచిపెట్టేయటం అంటే సత్యాన్ని విడిచిపెట్టాలి. సత్యాన్ని పట్టుకుంటే క్రాస్ ఉంటుంది. సో కనుక ఆ క్రాస్ వద్దనుకుంటే సత్యాన్ని విడిచిపెట్టాలి. సత్యాన్ని విడిచిపెట్టేస్తే అతను ఏం పోగొట్టుకుంటాడు? అతను తన ప్రాణమును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని తగ్గించుకొను. సిలువని ఎత్తుకుని ఆయనను వెంబడించాలి అని అంటే సత్యమును బోధించడానికి సిద్ధపడితే సిద్ధంగా ఉండాలి దానికి. దేవుని వాక్యము క్రీస్తు, క్రీస్తు నీతి. ఆ నీతి పరిశుద్ధపరిచే ప్రక్రియ. ఇది మనం పూర్తిగా ఈ లోకం నుంచి విడుదల కలుగజేస్తుంది. సైన్స్ ఆఫ్ టైమ్స్, July 4, 1892. Science of Times, July 4, 1892. We have the pledged word of God that Christ is made upon us righteousness, sanctification and what did అన్ని పెట్టేసి ఒకదానిలో మిస్సెస్ వైట్ ఆల్. దేవుని వాక్యం అంటే ఏమిటి, క్రీస్తు ఏమిటి, పరిశుద్ధత మొత్తం ఆల్. యూ సీ రీడ్ దట్. We have pledged word of God that Christ is made unto us a righteousness. యేసుక్రీస్తు వారు ఎవరు? మన నీతి. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన యొక్క వాక్యము. ఆయన వాక్యం ఏం చేస్తుంది? శాంక్టిఫికేషన్. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటి? రిడెంప్షన్ మై బ్రదర్స్. విమోచన. విమోచన అంటే అది ఎక్కువ భాగం అది మూమెంటరీ అది మూమెంటరీ యాక్ట్. విమోచన. సో యేసుక్రీస్తు వారిని నమ్మి నేను విమోచించబడ్డాను. నో బ్రదర్స్, లైఫ్ లాంగ్ ప్రాసెస్. విమోచించబడటము యేసుక్రీస్తు వారు ఒకేసారి నిన్ను పరిపూర్ణుడిగా నువ్వు కావు. నువ్వు సైంటిఫికేషన్ ప్రాసెస్ గుండా నువ్వు జీవించినంతకాలము నువ్వు వెళ్తూ ఉండాలి. ఇది ఎలా జరుగుతుందని చెప్పారు? ట్రూత్.
సో మనం పరిశుద్ధ గ్రంథంలో ట్రూత్ని తీసి ప్రక్కన పెడదాం. ఆ ట్రూత్ని ప్రక్కన పెడితే ఇక మనిషి ఎవరైనా శాంక్టిఫై అవుతాకుండా అవకాశం ఉందంటారు? ఇంకా లేదు. అందుకని యేసుక్రీస్తు వారు పౌలు అంటాడు, వాక్యంతో ఏం స్నానం చేయించాలి వాళ్ళకి? ఉదక స్నానం చేయించాలి వాక్యంతో అని చెప్పాడు. క్రీస్తు కొరకు హింసించబడటంకి ఇష్టపడటం, క్రీస్తు కొరకు లేకపోతే నీతి కొరకు హింసించబడటానికి ఇష్టపడటం ఏం తెలుసండి? దట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు హింసించబడటానికి ఇష్టపడటం, నీతి కొరకు హింసించబడటానికి ఇష్టపడటము ఎవిడెన్స్. నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క అడుగుల్లో నీవు నడుస్తున్నావు. యేసుక్రీస్తు అడుగుల్లో మనుషులు నడుస్తున్నారు. క్రాస్ లేకపోతే, సిలువ లేకపోతే మన జీవితంలో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. ఎవిడెన్స్, ఎవిడెన్స్, లైఫ్ ఎవిడెన్స్. Mount of Blessings, page 29, paragraph 3. Therefore, so far from causing grief, persecution should bring joy to the disciples of Christ, for it is an evidence that they are following in the steps of their Master. ఆయన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పాదాల్లో నువ్వు నడుస్తున్నావు అని చెప్పడానికి ఆధారం ఏమిటంటే, నీవు నీతి నిమిత్తము సత్యము నిమిత్తము హింసించబడటానికి నువ్వు ఇష్టపడితే అప్పుడు నీవు ఆయన పాదాల ఆయన యొక్క అడుగుజాడల్లో మనము నడుస్తున్నట్టు. ఆయన అడుగుజాడల్లో నడిస్తే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే కదా, నడిస్తేనే ఆయన అడుగుజాడల్లో నడవటము అని అంటే, ఆయన నీతి కొరకు ఏ విధంగా అయితే హింసించబడ్డాడో ఆయనను వెంబడించే వారు కూడా ఆ నీతి కొరకు వారు సిద్ధపడాలి. సో మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పేజ్ 31 మిస్సెస్ వాట్ చెప్పారు, బీయింగ్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్స్ they are destined to be partakers of his what? Is not there? Being partakers of Christ, Mrs. White మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం మాట్లాడితే ఇవన్నీ ఆవిడ మాట్లాడుతున్న మాటలే, దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, బీయింగ్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్ దే ఆర్ destined to be partakers of his గ్లోరీ. ఆయన శ్రమలో నువ్వు పాలు భాగం పొందుతున్నావంటే నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు అన్నమాట. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? ఆయన మహిమను పొందటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. కనుక ఆయన నీతి కొరకు హింసించబడటం అని అంటే నీవు ఆయన నీతిని పొందటానికి నువ్వు సిద్ధపడుతున్నావు, ఆయన మహిమను పొందటానికి సిద్ధపడుతున్నావు. సో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సత్యం కొరకు కొన్ని కోట్ల మంది వాళ్ళు సత్యం కొరకు వారు సజీవ దహనం అయిపోయారు, హతసాక్షులు అయిపోయారు. ఉరి తీసి చంపారు, కాల్చి చంపారు, సింహాలకేసి చంపారు. వాళ్ళు సత్యమును కొరకు నిలబడి ఉండకపోతే వారు ఈ శ్రమలు వారికి వచ్చేవి కాలేదు. శిష్యులు అందరూ కూడా వారు దాదాపుగా అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. వీళ్ళందరూ హతసాక్షులు అయిపోవడానికి ఒకటే కారణం అండి, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. వారు సత్యము కొరకు వారు హతసాక్షులు అయిపోయారండి. వారు సత్యం కొరకు హతసాక్షులు అయిపోయారంటే యేసుక్రీస్తు వరకు వారు హతసాక్షులు అయిపోయారు. యేసుక్రీస్తు వరకు హతసాక్షులు అయిపోవటం అంటే ఆయన సత్యం కొరకు వారు హతసాక్షులు అయిపోయారు. యేసుక్రీస్తు వారు అంత్యకాలంలో జీవించే ప్రజలకు ధన్యతల ద్వారా ఇచ్చే వర్తమానం ఏంటి తెలుసు అండి, నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. ఆర్ యు రెడీ?
హింస కలుగుతుందని ఈ యొక్క సత్యము అంగీకరించడానికి ఆఖరి రోజుల్లో మనిషి సిద్ధంగా ఉంటే అతను దేవుని యొక్క మహిమను పొందడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ధన్యతలో 5వ అధ్యాయం 6వ వాక్యంలో మాట్లాడుతూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని 5వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పాడు. మరలా 8వ వాక్యంలో నీతి గురించి మాట్లాడుతున్నాడు. సో అందరికీ ఆయన నీతి కావాలి, ఆయన క్యారెక్టర్ కావాలి, ఆయన సత్యం కావాలి అందరికీ. ఓకే, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం కావాలి. 8వ వాక్యానికి వచ్చేసరికి ఆయన లైఫ్ కావాలి మనకు, ఆయన జీవితము. సో సాధారణంగా క్రైస్ట్ క్యారెక్టర్, ఆయన గుణశీలత మనము ఆకాంక్షిస్తాం. ఆయన గుణశీలత నాకు ఉంటే బాగుండు, నాకు ఇవ్వమని అడుగుతాం. ఆయన గుణశీలత నాకు కావాలని నేను అడిగితే నేను దాంతోపాటు ఏం అడగాలి, నాకు నీ లైఫ్ కూడా కావాలి. ఆయన లైఫ్ అంటే క్రాస్. నీ 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 లైఫ్ కూడా కావాలి, నీ సిలువ జీవితం కూడా నాకు కావాలి. అప్పుడు ఆ సిలువ జీవితము ఉంటేనే అప్పుడు ఆ మనిషి, ఆయన అన్నాడు ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే, దప్పులు గలవారు ధన్యులు, వారు నేను తృప్తి పరుస్తాను. ఎలా తృప్తి పరుస్తారు తెలుసా అండి వాళ్ళని? నువ్వు నాకు క్యారెక్టర్ కావాలంటే నేను తృప్తి పరుస్తాను. ఎలా తెలుసా? హీ విల్ గివ్ యూ పర్సిక్యూషన్ మై బ్రదర్స్, హీ విల్ అలౌ పర్సిక్యూషన్ టు సమ్ ఎక్స్టెంట్. నీకు తృప్తి పరుస్తానంటే నీకు నా రైచియస్నెస్ కావాలి కదా, కానీ నా రైచియస్ నీకు కావాలని నేను తృప్తి పరుస్తాను నేను. కానీ యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్. ఆ క్రాస్ని క్యారీ చేస్తేనే నువ్వు తృప్తిపరచబడతావు. నువ్వు అడుగుతున్నావు కదా కావాలని, నీ క్యారెక్టర్ కావాలని అడుగుతున్నావు కనుక ఓకే ఐ విల్ గివ్ యూ, నేను తృప్తిపరుస్తాను. ఆ తృప్తిపరచడం ఏమో తెలుసండి, హింసించబడటం ఉంది. సత్యం కొరకు నిలబడటము, సత్యం కొరకు హింసించబడటం దానిలో ఉంది. సో కనుక యేసుక్రీస్తు వారి గుణశీలత కావాలని మనం కోరుతున్నామంటే దాంతోపాటు ఏమొస్తుంది? ఆయన లైఫ్ కూడా వస్తుందండి, ఆయన జీవితం కూడా, ఆయన సిలువ జీవితం కూడా వస్తుంది. సో దానిని కూడా అంగీకరించాలి. ఈ రెండింటినీ సపరేట్ చేస్తే నో ఇటర్నల్ లైఫ్. ఈ రెండింటినీ జత చేయాలి. ఆయన క్యారెక్టర్, ఆయన పడిన శ్రమ, ఆ రెండు కలిస్తేనే సాల్వేషన్. అందుకే ఏమన్నారు? నీతి కొరకు హింసించబడేవారు. ఇవి అర్థమవుతుందని చెప్పే మాటలు. ఈ రెండు కలిపితేనే సాల్వేషన్ అండి. సో అందుకని యేసుక్రీస్తు వారు నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు. సో కనుక యేసుక్రీస్తు వారు ఆ రెండింటిని వేరు చేయట్లేదు, రెండింటిని కలిపేస్తున్నారు ఇక్కడ. ఆయన గుణశీలత, ఆయన జీవితము, ఆ రెండు కలిస్తేనే పరలోక రాజ్యం, సాల్వేషన్. సో యూ టెల్ మీ, హోల్ క్రిస్టియన్ వరల్డ్ ఏం కావాలి మనుషులకి? దే నీడ్ క్రైస్ట్ క్యారెక్టర్. ప్రభా నీ స్వభావం, ప్రేమ, అవి అన్నీ నాకు అని అడుగుతారు. గుడ్. దాంతోపాటు ఏమొస్తుందండి? హింసించబడటానికి ఇష్టపడకపోతే, దాన్ని తృణీకరిస్తే, హింసించబడటానికి మనం తృణీకరిస్తే దేని తృణీకరిస్తుందో తెలుసా? సత్యాన్ని తృణీకరిస్తుంది. ఇప్పుడు ఏ కారణం జీవిస్తున్నాం మనం? లాస్ట్, ఇంకా ఈ లోకం యొక్క అంతంలో ఉన్నాం, చివరిలో ఉన్నాం. సో ఈ చివరిలో ఉన్నప్పుడు ఏ వర్తమానం వస్తుందండి? ఏ వర్తమానం వస్తుంది? గాడ్విన్, బ్రైన్, లాస్ట్ ఇంకా అయిపోయింది, లోకం అంతం అయిపోతుంది. ఏ వర్తమానం వస్తుంది? ఇంకా మిసెస్ వైట్ వార్నింగ్ మెసేజ్ వస్తుంది. మిల్క్ మెసేజ్ రాదండి. చివరిలో ఉన్న ఈ లోకం, యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. పరిశుద్ధ లేఖనాలు, ప్రవచన అన్నీ మీరు ఇచ్చేసారండి. మిల్క్ తాగడం అయిపోయిందండి ఇంకంతా. ఇప్పుడు వచ్చే మెసేజ్ ఏం తెలుసా? వార్నింగ్ మెసేజ్. ఇప్పుడు ఈ టైంలో మనం మిల్క్ మెసేజ్ ఇస్తే ఆధ్యాత్మిక నిద్రలో ఉన్న వాళ్ళకి ఇంకా మొత్తం కలుగుద్దండి. ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువసేపు నిద్రపోతారు. ఇది నిద్రలో ఉన్న వాళ్ళే లేపే వర్తమానం అండి ఇది, వార్నింగ్ మెసేజ్. సో మిల్క్ మెసేజ్ కావాలండి. మిల్క్ మెసేజ్ టైం అయిపోయిందండి. మిల్క్ మెసేజ్ అందుకే అంటాడు, మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా మీరేం తాగుతారని చెప్పాడు పౌలు. అంటాడు మీరు పాలే తాగుతున్నారు అంటే.
మీరు బలమైన ఆహారం తినవలసిన వారు మీరు ఇంకా పాలే తాగుతున్నారు. మీరు పాలు తాగే పని అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా యేసుక్రీస్తు వారు రావడానికి టైం లేదు ఇంకా. సో కనుక ఇప్పుడు నిద్రపోతున్న వారు అందరినీ లేపాలి, ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న వారిని లేపాలని అంటే మేక్ సౌండ్, ట్రంపెట్ సౌండ్ చేయాలండి. లేదు, ఆ టైంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక జీవితంలో అంత దూరం ఇప్పటికీ అంత దూరం వచ్చేసి ఉండాలి మనం. ఇంకా ఎక్కడో మనం పాలు తాగే ఆ స్థితిలో మనము ఉంటే మనం సిద్ధపడలేము ఆయన రాకడ కొరకు. ఎంత ఫార్వర్డ్లో ఉండాలి మనం ఇంకా. సో యేసుక్రీస్తు వారు ఈ ధన్యత ద్వారా ఇస్తున్న వర్తమానము, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన క్యారెక్టర్ కావాలి, ఆయన సిలువ కూడా కావాలి, రెండు ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు అంత్యకాలంలో జీవిస్తున్న మనకి, అంత్యకాల వర్తమానం బోధిస్తున్న మనకి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా ఇచ్చి నీతి కొరకు జీవించడానికి, నీతి కొరకు హింసించబడటానికి సిద్ధంగా ఉండటానికి దేవుడు మనకి అటువంటి శక్తిని అనుగ్రహించి నడిపించింది కాక.